లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే, ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే. వదన మీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే, వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే.
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన వారంలో ప్రవేశించాం. దేవుని దయా సంకల్పాన్ని బట్టి అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఆయా భక్తుల జీవిత సాక్ష్యాల్లోంచి మన జీవిత అనుభవాలకు కొన్ని సందేశాలు వినిపిస్తున్నాడు. మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి, ఆ శ్రమ అనుభవంలో మనం స్థిరంగా దేవుల్లో ఉండటానికి అవసరమైన అనుకూలమైన వర్తమానములు దేవుని వాక్యం నుంచి మనకు వినిపిస్తున్నారు. ముఖ్యంగా 5వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు మరి 6 వచనాలు మనం ధ్యానం చేసాం. మరి 7, 8 వచనాలు మరి ఆ మాటల ఆధారంగా దేవుని పలుకులను మనం ధ్యానం చేద్దాం. మొదటి ముఖ్యంగా 4, 5, 6 వచనాలు నిన్న మనం ధ్యానం చేసే వాటిలో వాట్ ఆర్ ద డిస్క్వాలిఫికేషన్స్ అనే విషయాన్ని తెలియజేస్తూ, సో మరి ఈ దినము వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్, వాట్ ఆర్ ది క్వాలిఫైయింగ్ ఎలిమెంట్స్ టు రిసీవ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్ అనే విషయాన్ని మనము 7, 8 వచనాల ఆధారంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో ప్రతి దినము ప్రతి ఉదయము మాట్లాడుతున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయాన్ని ప్రభా నీ లేఖనాలోంచి కొన్ని అంశాలు మేము మాట్లాడుతుండగా ప్రభా నీ సందేశాలు మాకు వినిపించండి. ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని మా జీవితాలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈనాటి వాక్యం కొరకు నిరీక్షిస్తుండగా మీ సహాయం తెచ్చని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. సో వాట్ ఆర్ ద డిస్క్వాలిఫికేషన్స్ మై ఎనిమీస్ హ్యాడ్, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ డిస్క్వాలిఫికేషన్స్ నాలో లేవు. ఉదయాన్నే నా ప్రార్థన సిద్ధం చేసి నీ వద్దకు తీసుకుని వచ్చాననే భావనలో ఆ ప్రార్థన జవాబు మరి పొందటానికి నాలో ఉన్న యోగ్యతలు ఏమిటి చెప్పకముందు, నాలో ఈ అయోగ్యతలు లేవు ప్రభా, నాలో ఈ అయోగ్యతలు లేవు ప్రభా అంటూ ఆ 6 ఎలిమెంట్స్ దుష్టత్వం గురించి, చెడుతనం గురించి, డాంబికత్వం గురించి, పాపం గురించి, అబద్ధం గురించి, కపటం గురించి అవన్నీ చెప్పిన తర్వాత నేనైతే, ఎందుకంటే అవన్నీ నాలో లేవు, నేను ఇన్ ఆపోజిట్ టు దెమ్, ఇన్ ఆపోజిట్ టు దోస్ థింగ్స్, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. ఇన్ ఆపోజిట్ టు వాట్ వాస్ సెడ్ ఇన్ వర్స్ 4, 5, 6. In other words, in opposite to what was said in verse 4, 5, 6 about the wicked people. So, వారికి నీ దగ్గర చోటు లేదు, వారు నీ ఎదుట నిలవలేరు. బట్ నేనైతే, అపహాసకులకు నీ ఎదుట చోటు లేదు, పాపులు నీతిమంతుల సభలో నిలవలేరు. బట్ నేనైతే మరొకసారి మొదటి కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చూపిస్తాను. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నేనైతే. సో డూ వి హ్యావ్ దట్ ఫెయిత్ ఆఫ్ జస్టిఫికేషన్? ప్రభా, నేను నీ సన్నిధిలో నిలవబడగలిగిన యోగ్యత నాకుంది ప్రభా అని చెప్పగలిగిన దృఢ సంకల్పం కానీ విశ్వాసం కానీ. ఏమంటున్నానంటే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. సో వాస్తవంగా డేవిడ్ ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు, యెరూషలేములో లేడు. అప్పటికి మందిరం కూడా నిర్మించబడలేదు, సొలొమోను కాలంలో నిర్మించబడింది. సో అప్పటికే కేవలము మందస్సం మాత్రమే ఉంది. ప్రత్యక్ష గుడారం కూడా అక్కడికి తరలించబడలేదు. ప్రత్యక్ష గుడారం కూడా యెరూషలేమునకు ఆ కాలానికి
తరలించబడలేదు. సొలొమోను కాలంలోనే ప్రత్యక్ష గుడారము, మందసము ఒకేసారి దేవాలయం నిర్మించిన తర్వాత తరలించబడతాయి 2 ప్రదేశాల నుంచి. ఆ సమయానికి కేవలము మందసము దావీదు నిర్మించిన గుడారం ఉంటుంది, కానీ మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం లేదు అక్కడ. కానీ దావీదు ఆ భావనలో నీ మందిరములో ప్రవేశించదనే భావన ఏంటంటే దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందసం. దావీదు మరి ఏరి కోరి భక్తి శ్రద్ధలతో తెప్పించుకున్న మందసం. సో ఆ మందసము దగ్గర ఆ మందిరము దగ్గర నేను ప్రవేశించదునంటూ ఆ భవిష్యత్తులో ఈ శ్రమల్లోంచి, ఈ కష్టాల్లోంచి, ఈ బాధల్లోంచి, ఈ ఇబ్బందికరమైన అనుభవాల్లోంచి, ఈ శత్రువుల మరి క్యాప్చరింగ్లోంచి నేను తప్పించబడతాను, నీ మందిరంలో ప్రవేశిస్తాను. దానికి కారణం నా శక్తి అని కాదు, నేనే పారిపోయాను, నాకు శక్తి ఎక్కడిది. కానీ ఇక్కడ రాబట్టమంటే నీ కృపాతిశయమును బట్టి, if you extend your mercy upon me, అనే మాట మనము ఇక్కడ జ్ఞాపించే కృపాతిశయం అనే మాట, మల్టిట్యూడ్ ఆఫ్ దై మర్సీ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. మల్టిట్యూడ్ ఆఫ్ దై మర్సీ, నీ కరుణను బట్టి, నీ కరుణ యొక్క విశిష్టతను బట్టి, మల్టిట్యూడ్ ఆఫ్ మర్సీ, నీ కరుణ నా మీద కృమ్మరించబడిన అనుభవాన్ని బట్టి నేను తిరిగి నీ మందిరంలో ప్రవేశిస్తాను. He was expressing a great hope, even in spite of suffering, trouble. ఎప్పుడు శత్రువు మీదకి వస్తాడో, ఎప్పుడు సంహరిస్తాడో తెలియని అనుభవాల మధ్య he was expressing his faith of his returning and worshipping in the house of God. తిరిగి వస్తాను, నేను ఆరాధిస్తాను. దానికి కారణం యుద్ధంలో నేను జయిస్తానని, శత్రువును సంహరిస్తానని కాదు, నీ కృపాతిశయమును బట్టి, నీ కరుణను బట్టి, నీ కరుణ యొక్క విశిష్టతను బట్టి, నీ కరుణ నా మీద కృమ్మరించబడిన విధానాన్ని బట్టి. మల్టిట్యూడ్ ఆఫ్ మెర్సీ అనే మాటను లిటరల్గా తీసుకుంటే నీ కరుణ నా మీద కృమ్మరించబడిన దాన్ని బట్టి నేను తిరిగి నీ మందిరములో నేను నిన్ను ప్రవేశిస్తాను అనే మాటలు అక్కడ చాలా చాలా స్పష్టంగా, చాలా విశ్వాసముతో, చాలా స్పష్టంగా, చాలా విశ్వాసముతో ఆయన చెబుతున్న మాట వినవచ్చు. సో తిరిగి నేను మరలా రీఇన్స్టేట్ చేయబడటానికి, తిరిగి యెరూషలేమునకు వెళ్ళటానికి, తిరిగి సింహాసనాసనుడు కావటానికి, తిరిగి నీ మందిరంలో నేను ప్రవేశించడానికి నా నీతి కాదు, నా భక్తి కాదు, నీ కరుణ కారణం. ఒకసారి ఆలోచిద్దాం మన వ్యక్తిగత జీవితాల్లో. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ మర్సీ, దేవుడు కరుణా సంపన్నుడు కాకపోతే, ఆ కరుణను నీ మీద నా మీద కృమ్మరించకపోతే, మన ప్రతిదిన అవిధేయ సంబంధమైన జీవిత అనుభవాల మధ్య ఏనాడో మనము కొట్టుకొని పోయి ఉండేవాళ్ళం. ఈరోజు మనము స్థిరంగా ఉన్నామంటే దానికి కారణం దేవుని కరుణ. ఆ కరుణ కృమ్మరించబడిందండి, కృమ్మరించబడింది. వి నీడ్ టు అక్నాలెడ్జ్. క్యాజువల్గా వెళ్తున్నాం వస్తున్నాం, కానీ ఎవ్రీ టైం మన దైనందిన జీవిత అనుభవాల్లో చాలాసార్లు కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక దైవ వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తూ ఉంటాం. దేవునికి తెలియదని మనం అనుకుంటుంటాం. ఆయనకు మరుగైనది ఏది లేదు. కానీ దావీదు పట్ల ఆయన చూపిన కరుణ, ఆయన మారిన దేవుడు కాబట్టి మన పట్ల కూడా కరుణ చూపించి కోపించకుండా ఉన్నాడు కాబట్టి మనము క్షమించబడుతున్నాం. కాబట్టి నేనైతే నీ కృపాతిశయమును బట్టి, ఆ కృప అనే మాట ఇక్కడ ట్రాన్స్లేషన్ రాశారు, కానీ ఇట్స్ నాట్ ద గ్రేస్. నేను చాలాసార్లు చెప్పాను, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ గ్రేస్ అండ్ మర్సీ. సో పాత నిబంధనలో మర్సీ అనే మాట వాడబడింది, ద మల్టిట్యూడ్ ఆఫ్ మర్సీ.
యువర్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్ అంటాడు. నీ కృప తరతరములు అని తెలుగులో ట్రాన్స్లేషన్ ఉన్నప్పటికీ కూడా, బట్ ఇంగ్లీష్ భాషలో, హీబ్రూ భాషలో మర్సీ అనే మాట. సో నీ కరుణను బట్టి. అదే రీతిగా ద కంటిన్యూస్ రెండవ స్టేట్మెంట్ చూస్తే, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. మొదటిది ప్రవేశించెదను, రెండవది నమస్కరించెదను అంటాడు. I will definitely enter into your house because of thy multitude of mercy. At the same time, నేను లోనికి వెళ్ళి తప్పనిసరిగా నీకు నమస్కారము చేసేదను, అనగా సాగిలపడను, పూజించదను, బల్యర్పణ జరిగించదను, కృతజ్ఞతలు చెల్లించదను. A confidence, a faith of returning back and entering into his sanctuary and worshipping him. He was expressing his hope and confidence even while he was still in the time of trouble. సమస్యల్లో ఉండగానే నిరీక్షణతో జవాబు చెప్పుతున్న మాటలు, అనగా ఆయన చేసే ప్రార్థన, ఉదయాన్నే ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉందని అనే మాటలో ద డిస్క్వాలిఫికేషన్ చెప్పి, సో మై క్వాలిఫికేషన్ ఇస్ మై ఫెయిత్, మై క్వాలిఫికేషన్ ఇస్ మై హోప్. శ్రమల్లో కూడా ఆ నిరీక్షణ నా క్వాలిఫికేషన్. సో ఆ పరంపరలో 8వ వచనం చూడండి, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. కాబట్టి నేను మళ్ళీ దేవాలయానికి వెళ్ళాలి, ఆలయంలో ప్రవేశించాలి, ఆలయంలో ఆరాధించాలి. కాబట్టి నా చుట్టూ పొంచి ఉన్నవారు ఉన్నారు. ఆ పొంచి ఉన్నవారు నన్ను కబలించకుండా నన్ను నీవు నడిపించాలి. ఎలా నడిపించాలి అనగా, నీ నీత్యానుసారముగా, నీ నీతిని బట్టి నన్ను నడిపించుము, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. నీ మార్గము నాకు స్పష్టంగా, లీడ్ మీ. ఎందుకంటే నా చుట్టూ శత్రువులు ఉన్నారు కబలించాలని. కాబట్టి దిక్కు తోచని పరిస్థితుల మధ్య ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఎటు పోవాలో తెలియదు, ఏ వైపు నుంచి ఏ శత్రువులు ఎలా వస్తారో తెలియదు. కాబట్టి నువ్వు నడిపించాలి. యు మస్ట్ లీడ్ మీ, యు మస్ట్ గైడ్ మీ, యు మస్ట్ టేక్ మీ బ్యాక్. సో నీవు నడిపించాలి. కాబట్టి నీ మార్గము అనగా, నా దగ్గర అనేక మార్గాలు ఉండొచ్చు. నా చుట్టూ ఉన్నవారు దావీదుతో, రాజా రాజా ఇటు పోతే బాగుంటుంది అని కొందరు, ఇటు పోతే బాగుంటుంది కొందరు, ఇటు పోతే బాగుంటుంది అని కొందరు. కానీ నువ్వు సరైన మార్గంలో నడిపిస్తావు. కాబట్టి నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచము. సరైన మార్గము, లేకపోతే క్లియర్ వే ఆర్ స్ట్రైట్ వే, వంకర మార్గము కాదు, కుట్రతో కూడిన మార్గం కాదు. స్ట్రైట్ వే, క్లియర్ వే, సరైన మార్గము నాకు చూపించు. నేను తిరిగి నీ ఆలయంలో ప్రవేశించాలి, తిరిగి నీ ఆలయములో నేను నిన్ను నమస్కరించాలి. కాబట్టి అలా తిరిగి వెళ్ళటానికి నా శత్రులు నా చుట్టూ వలపని ఉన్నారు ప్రభువా, నా చుట్టూ పొంచి ఉన్నారు ప్రభువా. వారిలోంచి నేను తప్పించబడి వెళ్ళాలంటే సరైన మార్గం ఏంటో నువ్వే నాకు చూపించాలి. సరైన మార్గాన్ని నువ్వు వ్యక్తపరచాలి. సో మన ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య, దేవా దిక్కు దోచని స్థితిగతుల మధ్య ఉన్నాను, సరైన మార్గం నాకు చూపించు, సరళమైన మార్గం నాకు చూపించు, నీ దృష్టికి సరైనదేదో ఆ మార్గాన్ని చూపించు. కొన్నిసార్లు సమస్యల్లో మనకు కొన్ని చాయిస్లు కనబడతాయి. ఆ చాయిస్లో కొన్ని ఎన్ని చాయిస్లు అంటే వక్ర మార్గాలు, వంకర మార్గాలు, తప్పుడు మార్గాలు కొన్ని చాయిస్లుగా మన ముందుకు వస్తుంటాయి. ఆ వంకర మార్గాలు, వక్ర మార్గాలు, అవి వాటి ద్వారా కలిగే అపశృతులు కానీ, లేకపోతే అవరోధాలు కానీ, లేకపోతే ప్రమాదాలు కానీ, వాటి కారకులు మనమే అవుతాం. ఒక సమస్యను మనకు కలిగినప్పుడు ఆ సమస్య నుంచి బయటికి రావటానికి there is a straight way, but there are several
రాంగ్ వేస్. కొన్నిసార్లు ఆ రాంగ్ వేస్ ఈజీగా ఉంటాయి, సులభంగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. కానీ సరైన మార్గం ఇరుకు మార్గంగా ఉంటుంది, తిన్నని మార్గంగా ఉంటుంది, చక్కని మార్గంగా ఉంటుంది. అది అటు ఇటు చూడక సరైన మార్గంలో సరైన రీతిని దేవుని యొద్దకు నడిపిస్తాయి. ఆ మార్గము నాకు చూపించు, ఆ మార్గంలో నన్ను నడిపించు. మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఇటువంటి అనుభవాల మధ్య ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి శ్రేష్టమైన మాటలు వినిపిస్తున్నారు ప్రభు. అవును తండ్రి, ఆసక్తి కలిగించే ఆధ్యాత్మిక వర్తమానములు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దారి చూపే మార్గాలు, దిక్కుదోచని స్థితిగతుల మధ్య కూడా దరిచేర్చే మార్గాలు నీవు కనుపరచాలి, నడిపించాలి. అలా మేము కూడా కోరుకుంటూ దావీదు వలె విజ్ఞాపన చేస్తూ నీ సహాయాన్ని వీక్షిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడని యేసు నామమున అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్నబిడ్లకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి ముందు దీవించును గాక.